హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాఫ్ వల్ల కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే నేను కటింగ్ ప్యాటర్న్స్ అనేవి తీసుకున్నా కదా, అవి ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. అయితే మ్యాక్సిమం మనకి ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకోవడం తెలిసి ఉండాలండి. మన బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకునే అంత ఉంటే ఈ ప్యాటర్న్స్ అనేవి యూజ్ అవుతాయండి. మనకు వచ్చేసి 28 సైజ్ బ్లౌజు ఇది. దీనికి మనం ఎలా తీసుకోవాలి ఏంటనేది పూర్తి డీటెయిల్ అనేవి మీకు చెప్తాను. ఇక మిగతావి కూడా అంతే ఉంటాయండి, మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా అలా అనమాట. ఇప్పుడు 28 బ్లౌజ్ వచ్చేసి 4 పార్ట్స్ అనమాట. 4 × 28 7 ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది డాటు ప్లస్ 2 ఇంచెస్ అనేవి ఖర్చు అనేది ఉంటుందండి. అయితే మనకి 2 లేదా 1½ మన ఇష్టం, అది ఖర్చు అనేది దాని క్లాత్ని బట్టి తీసుకోవాలి. 9 కానీ 9½ కానీ వస్తుంది మనకి. ఇది మనకి ఈ నడుం చుట్టు కొలతను బట్టే, మనకి ఈ మెజర్మెంట్స్ని బట్టే మనకి ప్యాటర్న్ అనేది కట్ చేసి ఇస్తారని నేను అనుకుంటున్నానండి. అది అయితే దాన్ని బట్టి మనకి ఈ ప్యాటర్న్ ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాము. మ్యాక్సిమం అందరికీ ఎవరి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు తెలిసి ఉండాలండి. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకోవటం అనేది కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ని కరెక్ట్గా పెట్టేసి అలా కటింగు ప్లస్ స్టిచ్చింగు చేసామనుకోండి, అవి ఏమన్నా మార్పులు ఏమైనా చేయాలంటే మనకి తెలిసి ఉండాలి. కాబట్టి మనకి కటింగు స్టిచ్చింగ్ కూడా తెలిసి ఉండాలండి. ఇది వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ అండి. ఏంటిని ఆల్రెడీ చూపించా కదా, రౌండ్ నెక్ది 28 సైజు బ్లౌజు ప్యాటర్న్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, షేప్ బెల్ట్ ప్లస్ మనకి అన్ని పార్ట్స్ అనేవి వచ్చాయి. ఇది వచ్చేసి మనకి లోన ఉన్న పేపర్ అనమాట. ఇది స్కాన్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ అని స్కాన్ చేస్తే వీడియోస్ కూడా ఉంటుందని చెప్తున్నారండి. అయితే ఇది అనేది ఈ పేపర్ని బట్టి మనం కూడా కొంచెం మనకి యూజ్ అవుతుంది. ఇది కూడా దీన్ని బట్టి మనం ఎలా మన క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలో తెలిసిద్ది. అయితే ఇప్పుడు చూడండి, నేను ఈ ప్యాటర్న్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది చూపించుకుంటా మీకు అసలు ఏం కావాలి, మనకి ఎంత తెలిసి ఉండాలి నాలెడ్జ్ అనేది స్టిచ్చింగ్ మీద కటింగ్ మీద అనేది చెప్తానండి. దీంట్లో ప్రిన్స్ కట్టు ప్లస్ డబుల్ కటోరీ అన్నీ వచ్చాయి. మనం ఏంటంటే అవన్నీ వద్దు, ముందు బేసిక్ రౌండ్ నెక్ అనేది తెలుసుకొని దాంతోనే మనం స్టార్ట్ చేద్దాము. ఇలా అన్నిటికీ వాటి ప్యాటర్న్స్ అనేవి వచ్చాయండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి ముందు మనం ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేవి చూసుకోండి. మనకేంటంటే ముందు నడుం చుట్టుకొలత ఎంత ఉంది, ప్లస్ లెంత్ ఎంత ఉంది, డీప్ ఎంత ఉంది, ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, షేప్ బెల్ట్ మనం ఎంత అనేది పెట్టుకున్నారు అనేది అన్నీ తెలుసుకొని కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఒక పేపర్ మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరేంటంటే మీరు మామూలుగా ఒక పేపర్ మీద కట్ చేసుకోండి. ఆ మెజర్మెంట్స్తో ఒక పేపర్ మీద కట్ చేసుకొని నెక్స్ట్ మీరు తీసుకున్న ఈ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్కి ఎంత తేడా ఉందో చూసుకొని కరెక్ట్గా ఉందనుకోండి, ఇంకా డౌట్ లేదు. మీరు కటింగ్ ఆల్రెడీ పేపర్ మీద కట్ చేస్తారు, మీకు ఎంతో కొంత కటింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది, స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారు. మీరు ఇలా చేయటం వల్ల ఏంటంటే యూజ్ అవుతుంది. మీకు ఎంత తేడా ఉంది ఏంటి అనేది మీకు తెలిసిద్దనమాట. చూడటానికి స్టిఫ్గానే ఉందండి పేపరు. అయితే ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు పేపర్ మీద కటింగ్ చేసుకోండి, అది పక్కన పెట్టుకోండి. ఈ ప్యాటర్న్స్ పెట్టుకొని చూసుకున్న తర్వాత తేడాన్ని బట్టి మీరు అప్పుడు ఏమేమి మార్పులు చేసుకోవాలి అనేది మీరు ఒకసారి తెలుసుకొని అప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేవి క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన విధం ప్రకారం ఇక్కడ అన్నీ చూపిస్తాను చూడండి. వచ్చేసి హ్యాండ్స్ 28 సైజ్ బ్లౌజ్ అండి. ఇది ఇప్పుడు మీకు చూపించింది కూడా 28 సైజ్ బ్లౌజే, ఆది బ్లౌజు. దాని మెజర్మెంట్స్ ప్రకారం ఇవి మనకు వచ్చినవి అనమాట. ఈ కటింగ్ ప్యాటర్న్స్ అనేవి మనకు వచ్చినవి. వీటిని మనం టేప్తో మెజర్ చేసుకోవాలి. టేప్తో మెజర్ చేసుకొని లేదా ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకోండి. ఎట్లయినా సరే మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చూసుకున్న తర్వాత మీరు న్యూస్ పేపర్ మీద డ్రాయింగ్ అనేది వేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ పెట్టేసి చూడండి.
నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏందంటే పేపర్ మీద కట్ చేసినప్పుడు పోయిందనుకోండి, ఒక పేపర్ పాడైపోద్ది. అదే క్లాత్ అనుకోండి మీటర్ ముక్క అనవసరంగా పీస్ అనేది పాడైపోతుంది. ఇదిగోండి నేనిక్కడ మీకు చూపించడానికి ముందుగానే ఈ 28 సైజ్ బ్లౌజ్‌ని మీకు చూపిస్తా చూడండి. నడుం కొలత కూడా ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఓన్లీ ఒరిజినల్ 28 బ్లౌజ్‌ని ఎలా అనేది ఇప్పుడు మెజర్‌తో చూపిస్తాను. నేను చేసిన కటింగు గూడా పేపర్ కటింగ్ గూడా మీకు చూపిస్తానండి. ఇలా 28 సైజ్ బ్లౌజ్ వరకే ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నా బ్లౌజ్ అండి. ఇది నాకు పర్ఫెక్ట్‌గా నా బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగ్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే రాని దాని గురించి నేను చెప్పనండి. ప్రిన్స్ కట్టు, ప్లస్ కటోరీ, డబుల్ కటోరీ వీటి గురించి నేనేమి చెప్పను. ఎందుకంటే అవి నాకు అంతగా తెలియదు. ఎందుకంటే తెలిసి తెలియనియి చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టటం నాకిష్టం లేదు. అందుకని నాకు తెలిసిన కటింగ్ వరకే నేను చెప్తున్నాను. ఇది మీకు ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇదిగో చూడండి నేను మంచిగా పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాను. బ్యాకు ప్లస్ ఫ్రంటు, హ్యాండు ఈ 3 అనేవి కట్ చేసుకున్నాను. నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేయలేదండి. ఎందుకంటే షేప్ బెల్ట్ తర్వాత చూసుకొని కట్ చేసుకోవచ్చులే అని షేప్ బెల్ట్ అనేది కట్ చేయలేదు. ఈ ప్యాటర్న్ వరకి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి మనకి తీసుకున్న ప్యాటర్న్ ఎలా ఉందనేది. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ అంతే ఫ్రంట్ అండి. ఫ్రంటు వచ్చేసి ఇలా పెట్టేసా. చూడండి పర్ఫెక్ట్ దాని మీద అలా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే తెలిసిద్ది మీకు ఎంత తేడా ఉంది ఏంటి మీరు కట్ చేసుకుంది అనేది మీకు తెలిసిద్ది. ఇదొచ్చేసి బ్యాక్ అనేది ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మీద కూడా వాళ్ళిచ్చిన ప్యాటర్న్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు తెలిసిద్ది ఎంత తేడా ఉంది, ఏమేం తేడా ఉంది అని తెలిసి షేప్ బెల్ట్ అనేది కట్ చేయలేదు కదా! అది చూపించలేదు. నెక్స్ట్ నాకైతే ఇలా తేడా అనేది కనిపిస్తుంది. అయితే ఎందుకు తేడా కనిపిస్తుంది అనేది ఇప్పుడు నేను టేప్ పెట్టి మెజర్‌మెంట్స్ అనేవి చూపిస్తా చూడండి. మనకొచ్చేసి ఇది ఆది బ్లౌజ్ అనేది ఇలా ఉంది కదా! నేను చూపిచ్చా ఆల్రెడీ నడుం చుట్టుకొలత అనేది ఎంతుంది ఒరిజినల్ అనేది చూపిచ్చా కదా! ఇప్పుడొచ్చేసి మనకి లెంత్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మనకొచ్చేసి టేప్ పెట్టుకొని ఒకసారి ఇలా తీసుకుంటే మనకి తెలిసిద్దనమాట. ఒకసారి అలా పట్టుకొని వదిలేస్తే తెలిసిద్ది. కరెక్ట్‌గా మరీ టైట్‌గా పట్టుకోవద్దండి. ఇలా పట్టేసుకుంటే మనకి 13:30 వచ్చింది. లెంత్ అనేది మనకి 13:30 అనేది వచ్చింది. నెక్స్ట్ డీప్ అనేది చూసుకోవాలి. డీప్ చూసుకుంటే మనకేంటంటే డీపు ఎక్కువ, తక్కువ అనేది మామూలుగా పెంచుతుంటారు, తగ్గిస్తుంటారండి. దాన్ని బట్టి మనం డీప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఈ ప్యాటర్న్ చూడండి. ఇదొచ్చేసి మనకి ఇది ఫ్రంట్ అనేది ఇలా వచ్చింది. ఆది బ్లౌజ్ మెజర్‌మెంట్‌తోనే ఏదైనా సరే మనం చూసుకోవాలండి. చూసుకుంటే అప్పుడు కరెక్ట్‌గా తెలిసిద్ది. ఇప్పుడొచ్చేసి చూపిస్తా చూడండి. మనకి ఇది సింగిల్ వచ్చేసింది. ఇలాంటి మనకి 4 అనేది పార్ట్‌లనేవి ఉంటాయి గదా! సింగిల్ పార్ట్ బ్యాక్ అనేది ఇచ్చారు. చూడండి మనకొచ్చేసి మీకు కనిపిస్తుంది గదా! 8 అనేదొచ్చింది. మనకేంటి 9 గాని, 9½ గాని రావాలి. అయితే ఈ 8ని మనం దేనికి యూజ్ చేసుకోవాలి? ఖర్చుతో కలిపి అనుకోవాలా? ఖర్చు లేకుండా అనుకోవాలా? డాట్‌తో అనుకోవాలా? డాట్ లేకుండా అనుకోవాలా? ఏమనుకోవాలి? 8 అనేదొచ్చింది. ఈ 8ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? అడ్జస్ట్ చేస్తే ఇది కరెక్ట్‌గా వచ్చిద్దా? రాదా? అనేది మనకు తెలియాలి. ఇప్పుడు 8 ఉంది. సరే మనకి 7 ఉంది. హాఫ్ ఇంచ్ డాటు. ఇంకెంత ఉంటది? హాఫ్ ఇంచ్. హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోలేం గదా! మళ్ళీ దానికి 1½ ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేస్తే కరెక్ట్‌గా వచ్చిద్దా? లేదా? అనేది మీరు చూసుకోవాలి. చూసుకొని అలా మనం కటింగ్ అనేది చేసుకోవాలనమాట. ఏదైనా సరేనండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారంటే యూజ్ అవుతది ప్యాటర్న్ అనేది. లేకపోతే కొంచెం అటు ఇటు అయినా గానీ చిన్న మిస్టేక్ చేసినా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ముందు మీ బ్లౌజ్‌ని కట్ చేసుకోండి. తర్వాత వేరే వాళ్ళ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయటానికి తీసుకోండి. డీప్ వచ్చేసి ఇలా వచ్చింది. ఈ డీప్ అనేది కరెక్ట్‌గా అనేది ఉండదండి. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు పెంచుతా ఉంటారు. అప్పుడప్పుడు తగ్గిస్తా ఉంటారు. మనకి షోల్డరు జారిపోతుందంటే కొంచెం తక్కువ పెట్టమంటారు. షోల్డర్ కరెక్ట్‌గా ఉందంటే కొంచెం ఎక్కువ పెట్టమంటారు. అలా ఉంటాయనమాట. ఏదైనా సరే మనం అన్నీ కరెక్ట్‌గా నేర్చుకొనే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఇలా ఉంది. ఫ్రంట్ అనేది చూడండి డాట్స్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ లెంత్ కూడా చూపిస్తాను. మనకి
ఫ్రంట్ లెంత్ వచ్చేసి 12.5 అంతే 12.5 ఉందండి. 12.5 డాట్స్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అనేది వచ్చేసింది. మనకి 4 వచ్చేసింది. డాట్స్ కొంచెం పర్లేదండి. నాకు ఫ్రంట్ కొంచెం పర్లేదనిపిచ్చింది. మెజర్ చేసి చూస్తే ఫ్రంట్ పర్లేదనిపిచ్చింది. కానీ నాకు కొంచెం బ్యాకే కొంచెం డౌట్ అనిపిచ్చిందండి. ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ డాట్ అనేది మనం వెయ్యం. ఎవరైనా ఏసేవాళ్ళుంటే కింద కామెంట్ అనేది చేయండి. నేనైతే ఆ డాట్ అనేది స్కిప్ చేసేస్తాను. మన దగ్గర ఎయ్యరనుకుంటున్నాను. మనకి నెక్ వచ్చేసి 5.5 అలా వచ్చిందనమాట. ఈ నెక్ గూడా పెంచుకుంటారు, తగ్గిస్తూ ఉంటారండి. అది కూడా మనమే చూసుకొని పెంచడం గానీ, తగ్గించడం గానీ చేసుకోవాలి. ఇలా నెక్ అనేది ఇలా వచ్చింది. హ్యాండ్స్ అనేవి చూడండి చూపిస్తాను. హ్యాండ్స్ కూడా ఒక డౌట్ లేకుండా ఉంటది. హ్యాండ్స్ వచ్చేసి 5 ఉంది. మనం ఏందంటే హ్యాండ్స్ ఇంకా కింద పెంచుకోవటమే. మనకి ఎల్బో హ్యాండ్ కావాలంటే 10 వరకే పెట్టుకోవచ్చు. 9 వరకే, 8 వరకే మనకి ఎంతంటే అంత. పైన ఏమి తీయకుండా కింద లెంత్ అనేది పెంచుకుంటా ఎళ్తే ఎల్బో హ్యాండ్ గానీ, షార్ట్ హ్యాండ్ గానీ, మిడిల్ హ్యాండ్ గానీ ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదొచ్చేసి 5 ఉంది. ఇది కూడా పెంచుకోవచ్చు. కొంచెం లూజ్ కావాలంటే హ్యాండ్స్ తగ్గించుకోవటం, పెంచుకోవటం అనేది చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకి పర్ఫెక్ట్‌గా కటింగు ఎంతో కొంత కాదు. హాఫ్ ఇప్పుడు మనకి మామూలుగా రూపాయి అనుకోండి మొత్తం కటింగు. మనకి 50% 50% తెలిసుంటేనే ఈ ప్యాటర్న్ అనేది మనకి యూజ్ అవుతాయి. లేదు మనకి ఎక్కడ 32 బ్లౌజ్ తీసుకొచ్చి ఆ ఉన్న ప్యాటర్న్ అలా పెట్టేసి వాళ్ళు ఏ మార్పులు చెప్పినా గానీ, ఇది పర్ఫెక్ట్‌గా ఉంటది అనే నమ్మకంతో ఆ ప్యాటర్న్ అలా పెట్టేసుకొని, కట్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేశారనే అది గనక అది పోయిందో అనుకోండి, మీకొక బ్యాడ్ అనేది వస్తది. బ్యాడ్ నేమ్ అనేది వస్తది. అడిగి తీసుకుంది, స్టిచ్చింగ్ అనేది కరెక్ట్‌గా రాలేదు, నా బ్లౌజ్ పీస్ మొత్తం పాడు చేసిందని వాళ్ళే మొత్తం అందరికి స్ప్రెడ్ చేస్తారనమాట. అయన్నీ వద్దు. ముందు మీ బ్లౌజ్ మీరు కటింగ్ చేసుకొని, స్టిచ్చింగ్ చేసుకొని, మొత్తం ఫినిషింగ్ అయ్యాక వేసి చూసుకొని, తర్వాత మీరు వేరే వాళ్ళ బ్లౌజులు ఈ ప్యాటర్న్‌తో కట్ చేసి స్టిచ్చింగ్ చేయటానికి ట్రై చేయండి. నేనైతే స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే నా మిషన్ అనేది రిపేర్ వచ్చింది. నా మిషన్ నాకు అస్సలు కోఆపరేట్ చేయదు. నా ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటది కానీ, నా మిషన్ అయితే ఇవి తీసుకున్నాను. అవి రిపేర్ వచ్చేసింది. నేను స్టిచ్చింగ్ అనేది చేయలేకపోతున్నాను. కుదిరితే ఒకవేళ నా మిషన్ రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ చేసి చూపించడానికి నా బ్లౌజ్ వరకైనా స్టిచ్చింగ్ చేసి 28 సైజ్ బ్లౌజు మీకు చూపిస్తానండి. నేను వేసుకొని కూడా ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి తేడా వచ్చాయని కూడా చెప్తున్నాను. నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదండి. నేనేంటంటే బాగానే వస్తది, ఇలా కట్ చేసుకోండి అని చెప్పొచ్చు. ఇలా కట్ చేసుకోండి అని చెప్పొచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాకే ఇన్ని డౌట్లున్నాయి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి ఇంకెన్ని డౌట్లుంటాయో అని నేను ఇంత లాంగ్ వీడియో అనేది చేయాల్సొచ్చిందండి. ఇప్పుడు ఒకవేళ మీకు పర్ఫెక్ట్‌గా ఉంది. మీ బ్లౌజ్ కటింగు, మీరు చేసిన పేపర్ కటింగు, ఇచ్చిన ప్యాటర్న్ కటింగు పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా ఉందనుకుంటే ఇంగో చెప్తా ఎలా అనేది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి చూపిస్తాను. మనకేంటంటే బ్లౌజ్ పీస్ డబుల్ హోల్డ్ చేసేసుకొని మనకి బ్యాక్ పెట్టేసిన తర్వాత ఫ్రంట్ అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ప్యాటర్న్స్ రివర్స్ చేసి పెట్టండి. మీరెప్పుడైనా వాళ్ళు స్టాంప్ ఇస్తారు గదా! ఆ స్టాంపు కిందకెళ్ళిపోయేటట్టు ఇలా రివర్స్ అనేది చేసి పెట్టుకోండి. మీకెంత క్రాస్ కావాలి, మనకి ఖర్చనేది బ్యాక్‌కి ఎంత అనేది చూసుకొని, తర్వాత ఫ్రంట్ అనేది క్రాస్ అనేది పెట్టుకొని, మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మనకేంటంటే ఎక్కడ అతుకులు అనేవి పడవు. మీరు మామూలు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడైనా సరే, మీరిలా పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకొని, తర్వాత బ్లౌజ్ మీద పెడితే క్లాత్ అనేది వేస్ట్ అనేది కాదు. ఇలా హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. ఇదొచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట. మనకి క్లాత్ ఎక్కడనేది ఉంటే అక్కడ ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా ఇందుట్లోనే మనకి మన నడుము ఇయన్నీ చూసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా లేదా మనకి ఒకసారి చూసుకొని తర్వాత మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇదండి. అయితే మనకి ఏంటంటే ఏదైనా సరే ఎంతవరకు యూజ్ అవుతుందో ముందు చెక్ చేసుకొని తర్వాత కటింగ్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను చూస్తూ ఉండండి.